హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను గీతావాణి. ఇప్పుడు మనం రంగనాయకమ్మ గారి కథా సంకలనం నుండి కొన్ని కథలను చదువుకుంటున్నాం. ఇప్పుడు కవిగారు కుర్రాళ్ళు అనే కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. కవిగారు కుర్రాళ్ళు ప్రారంభం. ఆ రోజు కవిగారు కంది పచ్చడి చారు నీళ్లతో సుష్టుగా భోంచేసి లేచి ఒక్కగానొక్క పడక కుర్చీని ఆక్రమించుకొని డబ్బా బోర్లించగా దొరికిన ఒక్క పులుకులు నోట్లో దాచుకొని మత్తుగా కళ్ళు మూసుకుని హాయిగా ఊహా జగత్తుకి సాగిపోయారు. ఆయన గొప్ప కవులు, గొప్ప రచయితలు, గొప్ప విమర్శకులు, గొప్ప సంఘ సంస్కర్తలు, గొప్ప మానవ సేవాభిలాషులు, గొప్ప ఈ పొగడ్తలన్నిట ఆయన చిరునవ్వులతో ఏకీభవిస్తారు. కలం పట్టి కావ్య జగత్తులోనికి ఉరకాలనే కోరిక ఆయనకు హఠాత్తుగా 34వ ఏట పుట్టుకొచ్చింది. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో వెనువెంటనే కార్యసాధనకు ఉపక్రమించారు. పద్యాలతో ప్రారంభించి గేయాల్లోకి దించి నవలలు రాసి నాటకాలు సృష్టించి కథలు అల్లి బాల శీర్షికలు నిర్వహించి అపారంగా అవిరామంగా శ్రమించి సాహితీ ప్రక్రియలన్నిటా చేతిరిగిన దిట్ట అనిపించుకున్నారు. ఆయన రచనల నిండా ప్రేమ, విరహం, శృంగారం లేదా అభ్యుదయం, ఆదర్శం, సంస్కారం లేదా దేశభక్తి, త్యాగనిరతి, జాతీయత లేదా ఇవన్నీ కలిసి ఉంటాయి. ఆయన ఊటకలం నవరసాలు పోసుకుని పూటకో రకంగా చిందులేస్తూ ఉంటుంది. ఆయనకు కూడా అమితాశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే కలం పట్టిన 5-6 సంవత్సరాల్లోనే 12,000 ఠావుల సాహిత్యం సృష్టించగలగటం. ఎంత వింత! ఈ వింతలో ఎక్కువ భాగం చాలా గొప్ప అద్భుత ఘట్టాలతో నిండి ఉన్న సాహిత్యం వారి బట్టల పెట్టెలోనే ఉంది. ఉన్న 4 గుడ్డలు ఏ తలుపు సందునో అట్టే పెట్టుకోవచ్చునని ఆ పాత కావిడ పెట్టే కేవలం సాహిత్యానికే కేటాయించారు ఆయన. ఆ పెట్టెడు రచనలు రుచి చూసి కడుపు నిండా ఆనందించే భాగ్యం కవిగారి అర్ధాంగి పిచ్చమ్మ గారికి మాత్రమే దక్కుతుంది. ఇలాంటి సందర్భాలలోనైనా పూర్వజన్మల మీద, కర్మ ఫలాల మీద నమ్మకం కుదరాలి మూర్ఖపు ప్రజలకి. వచ్చిన చిక్కేమిటంటే కవిగారు కొత్త నవలో నాటకమో పూర్తి చేయబోతుంటే పిచ్చమ్మగారు హఠాత్తుగా పుట్టింటి ప్రయాణం పెట్టేసుకుంటుంది. ఆవిడ్ని వారించటం ఎవరితరం? కవి అవని, వాడి అబ్బావని. వారం రోజుల్లో వస్తానని వెళ్ళిన ఆవిడ వారానికి వారం జత చేసి గడువులు పొడిగిస్తూ ఉంటుంది. కవిగారు కొత్త నవల పట్టుకుని అత్తవారింటికి బయలుదేరి వస్తున్నారని తెలిసిన పూట మాత్రం ఆవిడ వచ్చినంత హడావిడిగాను వెళ్ళిపోతుంది. ఆ బాటసారులిద్దరూ ఏ బెజవాడ స్టేషన్లోనో ఎదురు బొదురు బళ్ళల్లో కలుసుకుని వెనక్కో ముందుకో పోవటం కద్దు. ఇంటికొచ్చిన తర్వాత ఆవిడకో బ్రహ్మాండమైన సౌకర్యం జరుగుతుంది. వారం రోజుల వరకు పాడు వంట. ఇది ఆవిడ మాటే. పాడు వంట చేయక్కర్లేదు, ఇక్కడి పుల్ల తీసి అక్కడ పెట్టక్కర్లేదు, కాలు కదపక్కర్లేదు, పడకుర్చీ కూడా ఆవిడదే. చెయ్యాల్సిందల్లా కవిగారు కొత్త రచన చదువుతుంటే ఊకొట్టడం. అదే ఆవిడకెందుకో గిట్టదు. పిచ్చమ్మగారికి పతిభక్తి లేదేమోనని ఎవరైనా శంకిస్తే బొందితో నరకానికి పోతారు. పాతివ్రత్యం అంటే ఆవిడకు మహా ఇది. ఆ ఇదితోనే ఆవిడ ఇష్టాయిష్టాల్ని త్యాగం చేసి కవిగారు రాసినవన్నీ ఎప్పుడో అప్పుడు విని
ఆనందించడానికి శక్తి కొద్దీ ప్రయత్నిస్తుంది. కోర్టుల్లో విడాకుల చట్టం అంటూ ఒకటి వెలిసిందని చెప్తే ఆవిడ మరో 10 జన్మలెత్తినా నమ్మదు. సరే మరి కథలోకొద్దాం. పిచ్చమ్మగారు వంటిల్లు సర్దుకొని వరండాలోకి వచ్చింది. దండెం మీద వేలాడుతున్న పాత గుడ్డలేవో లాగి ముందేసు కూర్చుంది. ఈసారి జీతాలు రాగానే నాకో కట్టుడు చీర కొనాల్సుమండి. ఒంటి మీద గుడ్డలన్నీ చిరుగుపట్టేశాయి అంది దేవుణ్ణుద్దేశించి. కవిగారు మాట్లాడలేదు. అసలు విన్నట్టు లేదు. ఆయనకేదో అద్భుతమైన ప్రేరణ దొరికింది. కవిగారి కన్నుల ముందు ఒకానొక స్వప్న సుందరి సిగ్గుదొంతరల మధ్య సాక్షాత్కరించింది. పద్య పాదాల కోసం తల కిందికి మీదికి ఝాడించటం మొదలుపెట్టారు. చివరికి మాటలు కలిసి ప్రాసలు జోడించి జలతారంచు పట్టు పీతాంబరాలతో స్వప్నసుందరి మేనంతా సింగారించారు. గాలితో సయ్యాటలాడే ధవళవర్ణపు సిల్కు వల్లెవాటు వేసి కొంత తృప్తిపడ్డారు. పిచ్చమ్మగారు వెర్రెత్తిన దానిలా కుట్టే పాత గుడ్డలక్కడ పారేసి లోపలికి పోయి పళ్ళూడిన కొమ్ము దువ్వెన వెతికి తెచ్చుకుని జుట్టుముడి ఊడదీసి జంతు వేటకు ఉపక్రమించింది. పిల్ల వెధవలు బళ్ళలోకి పోతారు, బుర్రల నిండా ఎక్కించుకొస్తారు. నా దగ్గర పడుకోకండర్రా అంటే చస్తే వినరు. కంపరం పుడుతోంది. పాడు పేలు. ఓ మంచి దువ్వెన తెమ్మని ఎన్నాళ్ల నుంచి చెప్తున్నానండి మీకు అంటూనే ఆవిడ బరబరా చెంపలు దువ్వి మహోత్సాహంతో జీవహింస సాగించింది. కవిగారు ఈసారి సీస పద్యం ప్రారంభించారు. స్వప్నసుందరిని చేరబిలిచి గండు తుమ్మెదల దండు వంటి ఆమె జుత్తు నొక్కులు సవరించి ఘుమఘుమలాడే సంపెంగ నూనె రాసి మీగడ తరక వంటి దంతపు దువ్వెనతో దువ్వి చంద్రవంక శిఖ చుట్టి నిండుగా సన్నజాజుల చెండు తురిమి మేలి ముసుకు సర్ది మహదానందం పొందారు. ఎంత జుట్టు! ముక్కాలిపేట మీద కూర్చుంటే గాని దువ్వుకోవటం కుదిరేది కాదు. బెత్తెడు వెడల్పున బారెడే అంత జడ వచ్చేది. మీరెరగందా ఏమిటి? పెద్దవాడి పుట్టుకతో ప్రారంభమైంది. ఊక రాలినట్టు రాలటం, మంత్రం పెట్టినట్టు మాయమైపోయింది. ఏమిటో వెర్రి. ఇవాళ ఇంట్లో, రేపు మంటలో. జుట్టుదేమొచ్చే? హఠాత్తుగా ఆవిడికి ఆ క్షణంలో పుట్టెడు వైరాగ్యం ముంచుకొచ్చింది. అందచందాలు ఇంతేనా అని దిగులు పుట్టింది. దీనంగా దేవుణ్ణి చూసింది. ఆయన తమ స్వప్నసుందరి పాదపద్మాలకు చిరుగజ్జెలు కట్టి నెమలిలా ఆడిస్తూ కోయిలలా పాడిస్తూ తన్మయులవుతున్నారు. వారి కవితారాధన పరిసరాల్లో పిచ్చమ్మగారి దీనాలాపం అరణ్యరోదనం అయింది. పిచ్చిదానా, ఎందుకా దిగులు? నువ్వెప్పుడూ నాకు రంభలాగే కనిపిస్తావు. అనకపోయినా ఏదో ఓదార్పుగా ఒక చల్లటి మాట అనకపోతారా అని పిచ్చమ్మగారు హాస్యపడింది. వచ్చే కాలమా పోయే కాలమా, 10 మందితో పాటే పిచ్చమ్మాను అంటూ స్వాగతం చెప్పుకుని తృప్తిపడి జుట్టు ముడేసుకుంటూ లేవబోయింది ఆవిడ. హఠాత్తుగా కవిగారు సాదాలోకంలోకి వచ్చేశారు. కూచో లేవకు, కందాలు 4, సీసం 1 రాశాను అంటూ కాగితాలు ఎత్తిపట్టి కంఠం సవరించుకొని కవితాగానానికి ఉపక్రమించేంతలో ఎవరో 2 పెద్ద కుర్రాళ్ళు, పొడుగు లాగూల వాళ్ళు, పొట్టి చొక్కాల వాళ్ళు, అందమైన ముఖాల వాళ్ళు, వినయమైన చూపుల వాళ్ళు, 16 ఏళ్ల వయసు వాళ్ళు, రామలక్ష్మణుల ఛాయల వాళ్ళు, అలాంటి వాళ్ళు ముకుళిత హస్తాలతో మెట్ల మీద సాక్షాత్కరించారు. పిచ్చమ్మగారు పిచ్చుకలా గంతులేసి లోపలికెళ్ళి పడింది. సందేహాలన్నీ హరించి దేవుడు ఖచ్చితంగా ఉన్నాడనే నమ్మకం గాఢంగా కలిగింది ఆవిడకు. ఆ ఘడియలు కుర్రాళ్ళు వచ్చింది కవిగారి దర్శనార్థం. అలాంటివే కవిగారు క్షణక్షణానికి నెమరు వేసుకుంటూ జన్మజన్మలకు జ్ఞప్తి ఉంచుకోగలిగే మధుర ఘట్టాలు. కుర్రాళ్ళు కవిగారిని భక్తిభావంతో నిలువెల్లా పరికించారు. ఈయనేనా? నవలలు, నాటకాలు, పద్యాలు, గేయాలు, కథలు, కావ్యాలు ఈయనేనా? కవిగారి బక్కచిక్కిన శరీరం కానీ,
చిరుగుపట్టిన బనీను గాని, దండెం మీద వేలాడుతున్న పాత పీలికలు గాని, ఇంటి కప్పులో మెరుస్తున్న కన్నాలు గాని, కూర్చోడానికి లేని కుర్చీలు గాని ఏవీ వాళ్ల ఆలోచనకి అందలేదు. కవిగారు 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 నించున్న ఆ గది వెన్నెల మడుగులా ఉంది. కవిగారి పక్కన పడక్కుర్చీ రాయంచలా ఉంది. కవిగారు సాక్షాత్తు దేవుళ్ళ ఉన్నారు. కుర్రాళ్ళిద్దరూ సంతోషంతో తన్మయత్వం పొందారు. మీరంటే మాకు ఎంతో భక్తి. భక్తి అంటే చాలదు, ఎంతో ఆరాధన. మీరు పత్రికల్లో రాసినవన్నీ చదివాం. మేమిద్దరం వాటిని గురించి తర్కించుకుంటూ ఉంటాం. మిమ్మల్ని చూడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. అదృష్టవశాత్తు ఇవాల్టికి అయింది. కుర్రాళ్ళిద్దరూ ఆగారు. కవిగారు మైమర్పుతో తల పంకిస్తున్నారు. మీరీ మధ్య కొత్తవేం రాశారు? రాయకే, కూర్చోండి కూర్చోండి, ముందు కూర్చోండి నాయన. ఇదిగో ఇప్పుడే చదివి వినిపిస్తాను. పాత కాగితాలేవో వెనక్కి గెంటి గోడ దగ్గర బల్ల మీద కుర్రాళ్ళు కూర్చునేటంతా ఖాళీ చేశారాయన. కుర్రాళ్ళకి ఇంద్రజాలంలా ఉంది. అసలు కవిగారు కనిపించరేమో అనుకున్నారు. కనిపించినా మాట్లాడరేమో అనుకున్నారు. మాట్లాడినా ఏమంటారో అనుకున్నారు. అలాంటి కవిగారు వారే స్వయంగా కనిపించి, స్వయంగా మాట్లాడి, వారు రాసింది కూడా స్వంత కంఠంతో చదివి వినిపిస్తానంటే నమ్మలేనంత అబద్ధంలా ఉంది. కవిగారు రాగయుక్తంగా చదువుతూ మధ్య మధ్య శ్లేషల చమత్కారం విప్పి చెప్పటంతో ఆ 4 పద్యాలు అరగంటకు ముగిశాయి. కుర్రాళ్ళు పసివాళ్లలాగా విన్నారు, ఆనందించారు. కవిగారు ఈ పద్యాలు రాయటానికి ఇన్స్పిరేషన్ ఎవరంటావు? ఇంకెవరు, వారి భార్యే. ఆవిడ్ని కూడా చూస్తే, నిజమే చూస్తే గుసగుసలు. ఏమిటి నాయనా, మీ సందేహం ఏమిటి? తీర్చాలని కవిగారి కుతూహలం. కుర్రాళ్ళిద్దరూ చూపులు కలుపుకున్నారు, ధైర్యం తెచ్చుకున్నారు. మాకొకసారి అక్కయ్య గారిని కూడా చూడాలని ఉందండి. పిచ్చమ్మగారు కూడా వింది మాటలు. ఆవిడ తలుపు వెనక నుంచి కుర్రాళ్ళను చూస్తూనే ఉంది. ఆ ఎర్రటి కుర్రాడు ఏ కులమో? పెద్ద పిల్ల, పెళ్ళికి ఎదుగుతోంది. దానా దీనా ఆ ముక్క ఎత్తినా బాగుండేయన. ఏమీ పట్టించుకోరు. మాలోక మనిషి. పిలిచి చెప్పుదునా? సంశయిస్తోంది ఆవిడ. అక్కయ్య గారిని చూపించరా? అభ్యర్థన. అదెంత భాగ్యం నాయనా, పిలుస్తానుండండి. తల తిప్పి లోపలి గుమ్మం వైపు మొహం పెట్టి ఏమే అని గావుకేక పెట్టారు ఆయన. బిక్క చచ్చిపోయారు కుర్రాళ్ళిద్దరు. అంతలో పిచ్చమ్మగారు దోబూచులాడేదానిలా గుమ్మంలోకి తుంగి చూసింది. వెర్రి మొహాలేసి తెల్లబోయారు కుర్రాళ్ళిద్దరు. వెలిసిపోయిన పాత చీర, మట్టి గాజులు, మెళ్ళో తాడు ముక్క, నిమ్మకాయంత ముడి, పీక్కుపోయిన మొహం. ఈవిడేనా కవిగారి భార్య? ఏవి ఆ జలతారంచు పట్టు పీతాంబరాలు? ఏవి ఆ గండు తుమ్మెదల దండు కేశపాశాలు? ఆ తళుకు చెంపలు, ఆ అందాల చిందులు, ఆ కలకలలు, ఆ మిలమిలలు? కాదు. ఈవిడ ఆ కవితాసుందరికి ఇన్స్పిరేషన్ ఎలా అవుతుంది? మరి ఆ పద్యాలు అంత బాగున్నాయే? కుర్రాళ్ళు వాళ్ల లోకంలో వాళ్ళున్నారని సందు చూసి పిచ్చమ్మగారు మొగుడికి సైగ చేసి కొంచెం కంఠం తగ్గించి కడుపులో మాట కాస్త అనేసింది. ఆ ఎర్రటి కుర్రాడు ఏ కులమో కనుక్కోండి, ఎందుకైనా మంచిది, మర్చిపోకండి. ఆ 2 ముక్కలు చెప్పేసి గడప దాటి అదృశ్యమైపోయింది. కుర్రాళ్ళిద్దరూ కూడబలుక్కున్నట్లు ఎవరికి వాళ్లే కర్రల్లా లేచి నుంచున్నారు. వెళ్తామండి. అదేమిటి అప్పుడే? మంచి మాటే, కూర్చోండోయ్. నా రచనలన్నీ చదివి వినిపిస్తాను. లోపల చాలా మంచి మంచివి ఉన్నాయిలేండి. ఓసేయ్, ఆ పెట్టి ఇలా పడే. కంగారుగా మరో కేక పెట్టారాయన. అప్పటికే కుర్రాళ్ళు వీధి గుమ్మంలో ఉన్నారు. వెళ్ళిపోవాలండి, చాలా అర్జెంట్. మెట్లు దూకేశారు. పోనీ మళ్ళా రేపు రండి. కవిగారి ఆహ్వానం దీనంగా. కుర్రాళ్ళు ఎలా మాయమయ్యారో కంటికి కనిపించలేదు. సరే, కవిగారికి వీడ్కోలిచ్చేద్దాం.
కుర్రాళ్ళిద్దరూ ఆశ్చర్యం వెలిబుచ్చుకోవటానికి రోడ్డు మధ్య ఆగిపోయారు. కవిగారు కూడా భార్యను అలా పిలిచారేమిటి? అసలు ఆవిడ అలా ఉందేమిటి? కవితా సుందరికి ఆవిడకి పోలికలే లేవు. సుందరి మీద అంత అందంగా పద్యాలు రాశారు కదా, భార్య కూడా అలా ఉంటే బాగుంటుందని కవిగారికి తెలియటం లేదు. అందాలన్నీ కాగితాల మీద ఉంటే ఏం వస్తుంది? నాకేమిటో గాభరాగా ఉందిరా. ఏదైనా సినిమాకు పోదాం పదా. నాకెందుకో కడుపులో తిప్పుతోంది. విఠలాచార్య పిక్చర్కే పోదాం. సోడాలు తాగి తీరిగ్గా సినిమా హాల్లోకి వచ్చి కూర్చున్నాక కుర్రాళ్ల ముఖాల మీదకి కొంచెం కళ వచ్చింది. ఉన్నట్టుండి ఇద్దరూ హఠాత్తుగా ఒకరితో ఒకరు అనుకున్నారు, హోరిని, కవిగారు ఆయన పెళ్ళాం మామూలు వాళ్ళేరా, అందరిలాంటి వాళ్ళేరా. కవిగారిని తలుచుకుంటుంటే ఇప్పుడు నాకేమీ భక్తిగా లేదు. నీకో? నాకును. ఆయన కూడా ఓసే అన్నారేమిటి? సమాప్తం. ఇక్కడితో రంగనాయకమ్మ గారి కథా సంకలనం నుండి కవిగారు కుర్రాళ్ళు అనే కథ పూర్తి అయింది. అన్నలు అన్న మరొక చక్కటి చిన్న కథతో మీ ముందుకు వచ్చేలోగా సెలవు మరి.